మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 111 రివ్యూ. చంటి వాళ్ళమ్మ సత్యవతి చెంచలమ్మకు చీర పెడుతూ, నేను మీరు కట్టుకునేంత రేంజ్ చీర నేను ఇవ్వలేకపోవచ్చమ్మ, కానీ అభిమానంతో ఇస్తున్నాను అని చెప్తుంది. అప్పుడు ఇచ్చే వాళ్ళ దగ్గర అభిమానం చూడాలి కానీ మనం విలువ చూడకూడదు, ధర చూడకూడదు అనేసి చెప్తుందన్నమాట చెంచలమ్మ. దాంతో చాలా పొంగిపోతుంది సత్యవతి. మా మా అబ్బాయి చెప్పినట్టు మీరు చాలా మంచివాళ్ళు, మీ కోడలు కూడా అక్కడికి వచ్చినప్పుడు మీ గురించి తప్ప ఇంకొక ఆలోచనే లేదు. మీకు ఆ కోడలు దొరకడం కూడా మీ అదృష్టం అమ్మ. మీరు ఆ కోడలకు దొరకడం కూడా చాలా అదృష్టము. ఈ కాలంలో కోడల్ని వేధించుకు తినే అత్తగారులే ఉంటారు. మీరు అంతగా ప్రేమిస్తున్నారు మీ కోడల్ని అని చాలా బాగా వివరిస్తుందన్నమాట సింధూర తన గురించి ఏం ఆలోచిస్తుందో. పసుపు కుంకుమలకు దూరమైన అమ్మాయిని కోడల్ని కూడా మీరు చాలా బాగా దగ్గర తీసి చూస్తున్నారు, మీ కొడుకుతో సమానంగా ప్రేమిస్తున్నారు అని మెచ్చుకుంటుంది చెంచలమ్మని. కోడల్ని ప్రేమించే అత్తగారు, అత్తగారిని గౌరవించే కోడలు, మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా అని సంతోషంగా చెప్తుంది సత్యవతి. దాంతో చెంచలమ్మ మనసు శాంతిస్తుంది కాస్త. తర్వాత విజయమ్మ తన భర్త కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. చెన్నకేశవులు గారిని కలవడానికి వెళ్ళారు కదా, ఏమైనా చెప్తాడేమో ఆయన అనేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. అంతలో వస్తారు ఆయన. మీ ఫ్రెండ్ దగ్గరికి ఇంతసేపు వెళ్ళారు కదా, అందుకే నేను వెయిట్ చేస్తున్నాను అంటుంది. మరి పెళ్ళాం మాట వినకపోతే ఫ్రెండ్తో అయినా చెప్పుకోవాలి కదా, అందుకే నేను నా స్నేహితుడిని కలవడానికి వెళ్ళాను అని చెప్తారు. మరి ఏం చెప్పారు మీ స్నేహితుడు అంటే, ఏమో వాడి మనసులో ఏం బాధ ఉందో నాతో కూడా చెప్పుకోలేదు అంతవాడు, ఎటువంటి చెడు అలవాటు లేనివాడు ఈరోజు మందు కూడా తాగాడు అంటారు. అంటే మా నాన్న ఏదో చెప్పుంటాడు, ఆ విషయమై ఉంటుంది ఇది, మీకు కూడా చెప్పుకోలేకపోతున్నాడంటే ఏదో పెద్ద రహస్యమై ఉంటుంది. మీరు నాకు ఇంతవరకు ఏమీ చేయలేదు, కనీసం ఆ విషయం ఏదో మీ ఫ్రెండ్ దగ్గర నుండి తెలుసుకొని నాకు చెప్పండి అని అడుగుతుంది. తర్వాత రాత్రి చంటి వాళ్ళ అమ్మతో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాడు. అయ్యగారు ఇలాంటి వాళ్ళు, అమ్మగారు ఇలాంటి వాళ్ళని వాళ్ళిద్దరిని మంచిగా పొగుడుతూ ఉంటాడు. ఇంత లోపల వాళ్ళ అయ్యగారు వచ్చేస్తారన్నమాట. చెన్నకేశవులు గారు బాగా తాగి తూలుతూ బండి తోలుకుంటూ వచ్చేస్తారు. అలా తూలుతూ వస్తున్నాయని చెంచలమ్మ కూడా వచ్చి చెంచలమ్మ ఇద్దరు కలిసి పట్టుకొని లోపలికి తీసుకెళ్తారు. ఆ తర్వాత చంటి వచ్చి, అయ్యగారిని మీకు పరిచయం చేద్దాం అనుకున్నానమ్మా, కానీ అయ్యగారి పరిస్థితి ఏం బాగాలేదు, అందుకే పొద్దున పరిచయం చేస్తాను అని చెప్తాడు. ఆయనకి ఏదో బాధ ఉన్నట్టుంది అంటుంది ఆమె. అవునమ్మా, ఎప్పుడు తాగలేదు, ఇదే మొదటిసారి తాగడం. అయ్యగారు చాలా మంచి వాళ్ళు, శ్రీరామచంద్రుడు లాంటి వాళ్ళు, ఏం బాధ ఉందో ఏమో చిన్నగా మనమే తెలుసుకోవాలి అంటాడు చంటి. ఆ తర్వాత పడుకుంటాడు. తర్వాత తెల్లవారుతుంది. చంటి ఇంకా లేవకపోవడంతో వాళ్ళమ్మ వచ్చి చంటిని లేపుతుంది. ఇంట్లో పనిచేసేవాడివి, ఇంత అందరికంటే ముందు లేవాలి కదా నాన్న, ఏమి ఈరోజు లేవలేదంటే, నీతో మాట్లాడుతూ ఉండి లేట్గా పడుకున్నాను కదమ్మా, అందుకే ఈరోజు లేట్గా లేచాను, పొద్దున్నే నీ మొహం చూశాను కాబట్టి నాకు ఈరోజు అంతా మంచి జరుగుతుందమ్మా అంటాడు. ఇంతలో సింధూర వచ్చి కాఫీ తీసుకుని వచ్చి ఇస్తుంది ఆమెకి. తర్వాత చెంచలమ్మ ఏదో ఆలోచిస్తూ చెన్నకేశవులు గారు ఎప్పుడు లేస్తారని ఆయన పక్కన వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. అంతలో చెన్నకేశవులు గారు లేసి, నన్ను క్షమించు చెంచలమ్మ అంటారు. మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటండి అంటుంది. నిన్న నేను తాగేసి వచ్చాను కదా, అందుకే నన్ను క్షమించు అంటే, మీరు ఎప్పుడు తాగని వాళ్ళు తాగారంటే మీకు ఏదో బాధ ఉండుంటుంది, నిన్న మీరు విజయమ్మతో మాట్లాడడం నేను చూశాను అంటుంది. విజయమ్మ నా మీద కోపంతో మిమ్మల్ని ఏదో మాటలు అంటూ ఉన్నింది, నేను బాధపడతానని మీరు బాధపడి ఉంటారు, అందుకే తాగుంటారు, నేను అర్థం చేసుకుంటాను అంటుంది. విజయమ్మ మిమ్మల్ని ఎందుకంత కోపంగా మాట్లాడిందని అడుగుతుంది. ఆ రోజు వాళ్ళ నాన్నగారు నాకు ఏదో చెప్పారని తను అనుమానిస్తోంది, అది ఏదో చెప్పమని నాతో గట్టిగా మాట్లాడుతోంది అని నాకేమీ చెప్పలేదని చెప్పాను అంటారు. ఆ రోజు వాళ్ళ నాన్నగారు మీతో ఏదో చెప్పారని నాకు కూడా అనుమానంగానే ఉందండి అంటుంది చెంచలమ్మ. నేను నీ దగ్గర దాచిన నిజం మన కొడుకు దొరికి నీకు అప్పగించిన రోజే చెప్తాను, అంతవరకు నీకు ఆ నిజం నేను చెప్పను అని తను మనసులో అనుకుంటారు. తర్వాత చంటి సింధూర వాళ్ళమ్మ కూర్చొని ఉంటారు కదా, అక్కడ మీరు ఇంత మంచి కొడుకును కన్నారు, మీరు చాలా అదృష్టవంతులమ్మ అని అంటుంది. అంతలో నా కన్న కొడుకు కాదు కదా అని గుర్తొచ్చి, ఏదో జ్ఞాపకాలు ఉంటాయనేసి నేను వెంటనే మన ఊరికి బయలుదేరుతాను రా అంటుంది. నిన్న వచ్చి అప్పుడే వెళ్తావేంటమ్మా అంటే, నాకు అక్కడ విలువైన ఉన్నాయి, అవి కాపాడుకోవాలి, ఊర్లో చాలామంది దొంగలు ఉన్నారు అంటే, మన దగ్గర ఏం ఆస్తులు ఉన్నాయమ్మా అంటే, ఆస్తుల కన్నా విలువైన జ్ఞాపకాలు ఉన్నాయి, నేను తప్పకుండా వెళ్ళాలి అంటుంది. చంటికి సంబంధించిన జ్ఞాపకాలన్నీ మాయం చేయాలని ఆమె తప్పకుండా ఊరికి వెళ్ళాలి కాబట్టి, నా మాట కాదనొద్దు చంటి, నేను మన ఊరికి వెళ్ళాలి అంటుంది. అమ్మగారికి కూడా ఒక మాట చెప్పి నేను బయలుదేరుతాను అంటుంది. పదమ్మ, నా అయ్యగారిని కూడా పరిచయం చేస్తాను అంటాడు చంటి. మరి వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారా, సత్యవతి కానీ ఆయన కానీ చూసుకున్నారంటే ఒకరినొకరు చంటి వాళ్ళ కొడుకే అని తెలిసిపోతుంది. మరి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.